అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. శాంతిప్రియ మాట్లాడతారు. శాంతిప్రియ ఎక్స్పీరియన్స్ మనతో చాలా సంవత్సరాలు ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ, అంటే తన జర్నీలో నేను గమనించింది ఏంటంటే, ఫస్ట్ మనకి ఒక తల్లి జన్మిస్తుంది, తర్వాతనే బిడ్డ జన్మిస్తుంది అనేది శాంతిప్రియ విషయంలో చాలా కరెక్ట్ అయింది. అంటే ఇటువంటి వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడే మనకి ఈ వేరే వాళ్ళు ఈ ఫర్టిలిటీ జర్నీలో వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడానికి, గట్టిగా నీకు వస్తుంది అని చెప్పడానికి ఇటువంటి వాళ్ళతో ఉండే ఎక్స్పీరియన్స్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. శాంతిప్రియ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతిప్రియ అండ్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. యాక్చువల్లీ నేను అంటే వీడియోస్ అన్నీ చూస్తుంటాం కదండి. వీడియోస్ చూస్తున్నప్పుడు నేను ఈ పొజిషన్లో ఉండి నేను మాట్లాడాలి అని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే నేను ఎందుకు మాట్లాడలేను అని చెప్పని అనుకున్నాను ఫస్ట్ మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు. అండ్ అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. మాకు మ్యారేజ్ అయ్యి అంటే నెక్స్ట్ ఫెబ్కి 7 years కంప్లీట్ అవుతాయి మ్యామ్. నాకు మెచ్యూర్ అయినప్పటి నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉండేది. యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ కూడా మీ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని, కానీ మేము ఇంతకుముందు గూడూరులో ఉండేవాళ్ళం. సో జర్నీ చేయడం ఇబ్బంది అయ్యి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ మ్యారేజ్ అయినాక 1 yearకి మీ దగ్గరకు వచ్చాము. 2017 ఐ గెస్. అప్పటి నుంచి అంటే ఫస్ట్ డే మీ దగ్గరకు వచ్చి చూపించుకున్నప్పుడు మీరేంటంటే అసలు పేషెంట్ సైకాలజీ ఎలా ఉంది, అసలు తను ఎలా తీసుకుంటున్నారు, ఇప్పుడు పెళ్ళైనాక పిల్లలు కావాలి అన్న ఏదో పుట్టేసేయాలి మాకు పిల్లలు ఉన్నారని చెప్పుకోవడమా, లేకపోతే తను కాన్ఫిడెంట్ గా తీసుకోగలుగుతుందా ఆ ఎక్స్పీరియన్స్ ని అని మీరు టెస్ట్ చేస్తారనమాట. అట్లా ఫస్ట్ డే వచ్చినప్పుడు మీరు చాలా గట్టిగా అన్నారు, నీకు ఎందుకు పిల్లలు కావాలి అని అడిగారు. నా దగ్గర ఆ మూమెంట్లు నా మాటలు లేవన్నమాట. అంటే పిల్లలు ఎందుకు కావాలి ఆ క్వశ్చన్ అంటే మనల్ని మనం వేసుకోవడానికి అలా టెస్ట్ చేస్తారనమాట. ఇంకా అప్పుడు మీరు అరిచినట్టు చెప్పారనమాట. అప్పుడు ఇంకా నేను బయటకు వచ్చి ఏడ్చేశాను. ఏంటి అంటే మీరు అన్నారు, ఇంకా నువ్వు నీ సెల్ఫ్ మోటివేట్ అయితే తప్పితే నేను నీకు ట్రీట్మెంట్ ఇవ్వను అని చెప్పన్నారు. ఇంకా బయటకు వచ్చి నేను ఏడ్చేశాను అనమాట. ఏడ్చేసరికి అక్కడ స్టాఫ్ మెంబర్స్ ఇట్లా కాదు మేడం, ఇలా టెస్ట్ చేస్తారు, సో ఇలా చెప్పాలి, అలా వీడియోస్ చూడండి అని చెప్పి గైడ్ చేశారనమాట. ఇంకా తర్వాత మళ్ళీ మీ దగ్గరికి పంపించారు. మేడం ఇలా కాదు, నాకు చాలా అంటే నేను అమ్మ కావాలి అని అనుకుంటున్నాను, సో నాకు హెల్ప్ చేయండి అని అంటే, సో ఇంకప్పుడు ఇంకా నార్మల్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది అనమాట. ఇంకా నేను మ్యారేజ్ అయినాక ఒక 10 kgs బాగా పెరిగిపోయాను, బాగా పుట్ ఆన్ అయిపోయాను అనమాట. మెయిన్ నేనేంటంటే వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. వెయిట్ తగ్గితే నాకు బాగుంటుంది, ఇంకా ఈజీగా కన్సీవ్ అవ్వచ్చు అన్న ఇదితో ఉన్నాను అనమాట. సో అట్లా గ్రాడ్యువల్గా 1 yearలో 10 kgs తగ్గిపోయాను. అప్పుడు మీరే అన్నారు, అసలు నువ్వు తింటున్నావా లేదా, ఎట్లా తగ్గిపోయావు 10 kgs అని చెప్పి. అప్పుడు నేను జాబ్ చేసేదాన్ని. ఎక్కడ? చెన్నైలో ఉంటాం మేము, ఇన్ఫోసిస్లో జాబ్ చేసేదాన్ని. అట్లా 1 yearలో 10 kgs తగ్గాను. తర్వాత మీ దగ్గరికి ట్రీట్మెంట్కి ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉంటాం, అయినా కూడా కన్ఫర్మేషన్ అవ్వలేదు. అట్లా 1 year 1.5 year గడిచిపోతూ ఉందన్నమాట. మీరు అడిగేవాళ్ళు, ఎందుకు నువ్వు వెయిట్ తగ్గిన దానివి నువ్వు ఎందుకు కన్సీవ్ అవ్వలేకపోతున్నావు అని చెప్పి. నేను నేను ఇప్పుడు ఆలోచిస్తే తెలుసుకుంటున్నా, మేబీ నేను వెయిట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నేను ప్రెగ్నెన్సీ మీద పెట్టలేదేమో, ఫోకస్ చేయలేదేమో. అంటే వెయిట్ తగ్గితేనే కదా కన్సీవ్ అయితే నాకు ఈజీగా ఉంటుంది అని చెప్పని నేను అనుకున్నానేమో, మైట్ బి. ఇంకా తర్వాత ఇంకా 1 year అట్లా అయిన తర్వాత లాప్రోస్కోపీ ప్లాన్ చేద్దాము, పీసీఓడి ఉంది కదా అని అన్నారు. సో లాప్రోస్కోపీ అయింది. అయినాక కూడా అంటే అప్పుడు నాకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనమాట. నేను అప్పుడు అనుకునేదాన్ని, లాప్రోస్కోపీ అయింది కదా, నాకు ఎప్పుడు పీరియడ్స్ కరెక్ట్గా రావు, 3 months 4 monthsకి వస్తాయి అనమాట, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే. సార్ లాప్రోస్కోపీ అయిన ఫస్ట్ మంతే నాకు పీరియడ్స్ కరెక్ట్గా వచ్చిన అంటే నేను అనుకున్నాను, వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ లేదా పీరియడ్ కరెక్ట్గా వస్తుంది అని చెప్పని.
నేను అది ఏది స్ట్రాంగ్ గా అనుకున్నానో ఇప్పటికీ నాకు తెలియట్లేదు. నాకు పీరియడ్ వచ్చేసింది అనమాట. సరే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సరే ఏం కాదు, ఇంకా టైం ఉంది, లాప్రోస్కోపీ అయింది కదా, ఇప్పుడు పీసీఓడి లేదు అని కొంచెం కాన్ఫిడెంట్ గా మీ దగ్గరకు వచ్చేదాన్ని. స్టార్టింగ్ లో ఫాలిక్యులర్ స్టడీ ప్లాన్ చేసేవాళ్ళు. ఫస్ట్ మంత్ అసలు 14th డే 16th డే కూడా నాకు ఫాలికల్ డెవలప్ అవ్వలేదన్నమాట. ఇంకా నాకు భయమేసేసింది. అంటే మేము చెన్నైలోనే ఎఫ్ఎస్ చేయించుకున్నాను. మేబీ ఇక్కడ చేయించుకొని ఉంటే ఆ గైడెన్స్, ఆ మెడిసిన్ ప్లానింగ్ అంతా వేరేగా ఉండేదేమో. ఇంకా మా హస్బెండ్ ఇంకా అంతా గూగుల్ సర్చ్ చేసి, ఇంకా అంటే జ్యోతి డాక్టర్తో కూడా మాట్లాడాము, డైట్ లో సజెషన్స్ ఇచ్చారు. ఇంకా నేను అంటే డైట్ గురించి కూడా ఇంక్లూజన్ ఉంటుంది కాబట్టి ఆ ఫాలికల్ అనేది 1 డేలో ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉన్నింది. 2.1 mm వచ్చేసింది అనమాట. ఇంకా ఆ మంత్ ఓకే, ఇంకా మీకు చెప్పాను, ఇంకా ప్రొజెస్ట్రాన్ టెస్ట్ చేయించారు, అంతా బాగుంది, నేను ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాను అనమాట. సో ఇంకా ఆ మంత్ కూడా రాలేదు. ఇంకా సరే ఇలా కాదు, ఎఫ్ఎస్ మనం చెన్నైలో వద్దు, ఇంకొకసారి కూడా చెన్నైలో ఉన్నప్పుడే ప్లాన్ చేయించుకుంటే అక్కడ డాక్టర్ ఏంటంటే మమ్మల్ని పానిక్ చేశారు, నీకు మళ్ళీ పీసీఓడి వచ్చినట్లుంది, ఒకసారి చూపించుకో అని చెప్పి. ఇదంతా కాదు, ఇంకా చెన్నైలో ఈజీ అనుకుంటే కుదరదు, కష్టమో ఎట్లాగొట్లా మేడం దగ్గరే చూపించుకోవాలి అని చెప్పని ఇక్కడే ప్లాన్ చేయించుకొని వెళ్ళామన్నమాట. ఇంకా 2020 కోవిడ్ సీజన్, అది ఇంకా జర్నీ చేసే టైం కాదు. అలా మాకు 2 years డిలే అయిపోయింది. ఇంకా సరే, ఇంకా నేనేంటంటే అప్పుడు డైట్ ఎక్సర్సైజెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాను అనమాట అక్కడ ఉన్నప్పుడు. ఇంకా తర్వాత మీతో అంటే జ్యోతి డాక్టర్ ఫోన్ చేస్తుంటారు, అప్పుడు ఆ మేడం సజెస్ట్ చేసేవాళ్ళు అనమాట. మీరు చెప్పేవాళ్ళు ఇట్లాగా టైం అనేది మ్యాటర్ కాదు, ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది మ్యాటర్ కాదు, అంతా మన బ్రెయిన్ లోనే ఉంటుంది. ఇంకొకటి ప్లాన్స్ ని పెంచమని చెప్పారనమాట. అంటే అది ఎందుకు అంటే మేము పెంచాం, యాక్చువల్లీ మాకు ప్లానింగ్ ఉండే, కాకపోతే మీరు చెప్పేసరికి సరే పెంచి చూద్దాము, మన చేతుల్లో పనే కదా అని చెప్పి పెంచామన్నమాట. ఆ సీడ్స్, ఇంత సీడ్ ఎంత పెద్ద వృక్షమై వచ్చేది మా కళ్ళ ముందు మేము చూసామన్నమాట. ఇంకొకటి మేము ఇవి చిల్లీ ప్లాంట్స్ వేసామన్నమాట, సీడ్స్ నుంచే వచ్చాయి అవి కూడా. అవి 5 months పట్టింది ఆ లీవ్స్ అన్ని బాగా గ్రో అయ్యి. ఇంకా నేను అనుకుంటూ ఉన్నా, అంటే మా ఫ్రెండ్స్ కూడా ప్లాన్ చేశారు, వాళ్ళందరికీ కాయలు వచ్చేస్తున్నాయి, మా చెట్టుకి రాలేదే అని అనుకుంటూ ఉండేదాన్ని. ఇంకా సరే ఏదైతే అది అయిందిలే అని చెప్పని వాటికి మంచిగా న్యూట్రియంట్స్, మాన్యూర్ అట్లా ప్రొవైడ్ చేస్తూ బాగా చూసుకున్నాం అనమాట. ఇంకా సడన్ గా ఇంకా దాని గురించి వదిలేసాం, సరే చూసుకుంటున్నాం కదా వచ్చేస్తాయి అని చెప్పి. ఇంకా వచ్చేసింది అనమాట. ఇంకా అప్పుడు అనుకున్నాం ఓకే, అంటే మీరు చెప్పేది అప్పటికప్పుడు బ్రెయిన్ లోకి ఎక్కదు మేడం, సీరియస్లీ అది 100% చెప్తాను. ఎవరికో చాలా వాళ్ళు ఎంతో పాజిటివ్ గా ఉండే వాళ్ళకే ఎక్కించుకుంటారేమో కానీ నాకైతే ఎక్కలేదు అప్పుడు. నేను నా కళ్ళ ముందు అన్ని ఎక్స్పీరియన్స్ అయితేనే నా బ్రెయిన్ లోకి నేను తీసుకోగలుగుతాను అనమాట. సో అట్లా చూశాను, ఓకే ఇదే కదా మేడం చెప్పింది, ఇది మనం కళ్ళ ముందు, అంటే మన బ్రెయిన్ లో నుంచి ఆ థాట్ అనేది వదిలేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్లా అనుకున్నాం. అయినా కూడా అప్పటికప్పుడే నాకు వర్క్ అవ్వలేదన్నమాట. ఇంకా నాకు అప్పుడు ముందే చెప్పాను కదా మేడం ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని, అప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చాను, మేడం ఇదేంటిది, లాప్రోస్కోపీ అయింది, నాకు ఒకదాని తర్వాత ఒకటి అన్ని వస్తూ ఉన్నాయి, ఇంకా నాకు ఎట్లాగా అని చెప్పని ఇంకా మీ ముందు కూడా బాధపడ్డాను. ఇంకా చెప్తే అప్పుడు మీరు కూడా రిలాక్సింగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయి, అంటే నాతో మీరు ఎప్పుడు మాట్లాడాలన్నా అంటే అందరితోటి మాట్లాడేసిన తర్వాత నన్ను లాస్ట్ లో పిలిచేవాళ్ళు, అంటే తినతో చాలా డీటెయిల్డ్ గా మాట్లాడాలి అని చెప్పని. అంటే నా సైకాలజీ మీకు తెలిసి ఉంటుంది కదా, అందుకని ఎంతసేపు అయినా కానీ నేను ఉండేదాన్ని అనమాట. ఇంకా లాస్ట్ లో మీరు కూడా రిలాక్స్ అయిపోయి, ఆ రోజు నాకు బాగా గుర్తు, టైం అనేది మ్యాటరే కాదు, ఏదైనా కానీ మన బాడీని మనం ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి. అప్పుడే నువ్వు మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చినాక టాక్ టు ద బేబీ టెక్నిక్ ని మనం యూజ్ చేస్తాం, కానీ ఇప్పుడు నీ బాడీతో నువ్వు మాట్లాడుకోవాలి, తప్పదు, అది కూడా వర్క్ అవుతుంది అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట. సో అప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం, మేబీ రోజు చెయ్యకపోవచ్చు, మాక్సిమం చేసేవాళ్ళం. ఇంకా అట్లా అది ఎట్లా అనిపించిందో ఏమో, ఒక రే ఆఫ్ హోప్ అంటారు కదా, ఇంకా డైట్ లో బాగా లిక్విడ్ కంటెంట్స్ తీసుకోవడము అట్లా ఇంకా నాకు నేనే చెప్పుకునేదాన్ని అనమాట, ఇట్లయితే కుదరదు,
ఇంకా ఎట్లా పోయిందో ఏమో ఆ ఇన్ఫెక్షన్ అనేది పోయింది అనమాట. సో అది కూడా అదొక ఎక్స్పీరియన్స్. ఆ ప్లాంట్స్ పెంచేది ఒక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ని పోగొట్టుకోవడం అదొక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇంకా కోవిడ్ టైంలో ఇంకా నేను రాలేదన్నమాట మీ దగ్గరికి. ఇంకా సరే మాకు కోవిడ్ పాజిటివ్. ఇంకా తర్వాత మా హస్బెండ్ కి ఎందుకు అనిపించిందో ఏమో మనకు ఒక కంపెనియన్ కావాల్సిందే అని చెప్పి మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా పెట్స్ ఉన్నాయి అన్నమాట. మేము పప్పిని తెచ్చుకున్నాం, షిట్జూ పప్పిని. దానికి లక్కీ అని కూడా పేరు పెట్టామన్నమాట. పేరుకు తగ్గట్టుగానే మా లైఫ్ లో లక్కీనెస్ వచ్చేసింది. ఇంకా పెట్టి తీసుకొచ్చుకున్నాక కరెక్ట్ గా మేము ఫెబ్ లో తెచ్చుకున్నాము. ఏప్రిల్ కల్లా నాకు కన్ఫర్మ్ అయింది. మధ్యలో మా హస్బెండ్ ఏంటంటే దాన్ని చిన్నప్పుడు ఇట్లా భుజాల మీద వేసుకొని పడుకోబెట్టుకునేవాళ్ళు. నేను కూడా సరే అట్లా ట్రై చేద్దామని చెప్పి చైర్ లో కూర్చొని అట్లా పడుకోబెట్టుకొని అలా వాలుకొని కూర్చున్నాను. ఓకే, ఇలా ఉంటుందా మదర్హుడ్ అనేది. ఇప్పుడు పెట్ని మనం కనలేదు, మనం అసలు మన బిడ్డ కాదు, అయినా కూడా ఇంత లవ్ ఉంది. మేబీ మన ఓన్ అయితే ఇంకెలా ఉంటుంది. యాక్చువల్లీ పెట్ని పెంచుకోమని జ్యోతి మేడం ఎప్పుడు మేము స్టార్టింగ్ లో వచ్చిన 1.5 year కే సజెస్ట్ చేశారనమాట. సరే ఇంకా ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటాం కదా అని తెచ్చుకోలేదు. సో ఇప్పుడు తెచ్చుకొని ఎక్స్పీరియన్స్ అయ్యామన్నమాట. అండ్ ఇంకొకటి, దానికి ఇప్పుడు మనుషులకి ఏంటంటే చిన్న పిల్లలకి పడుకుంటే అన్ని అయిపోతాయి, యూరిన్ అండ్ పాటీస్ అన్ని. పప్పీస్ కి అలా కాదు, డే 1 నుంచి అది పరిగెట్టడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా అది అంత అసలు అమ్మో దానికి చేసుకోవడం చాలా కష్టం ఫస్ట్ 3 months. అట్లా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మేబీ నాకు బేబీ వచ్చిన తర్వాత నేను పానిక్ అయిపోయేదాన్నేమో. ఓకే, సో ఆ పప్పీకి మదర్హుడ్ కి ప్రిపేర్ చేసింది. మైట్ బి కాదు, అది 100%. ఇంకా తర్వాత ఏప్రిల్ కల్లా నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. ఇంకా అంటే ఇంట్లో యాక్చువల్లీ నాకు ఏప్రిల్ 23rd నా పీరియడ్ డేట్. నేను డేట్ మర్చిపోయాను. యాక్చువల్లీ 28th గుర్తొచ్చింది నాకు. ఎప్పుడు పీరియడ్ డేట్ అని నాకు నేనే అనుకుంటూ ఉన్నాను అనమాట. సరే అని చెప్పి ఫైల్స్ అన్ని చెక్ చేసుకుంటే నాకు ఓకే, నాకు ఇంకా 5 days లేట్ అయిపోయింది, ఇంకో 2 days లో చెక్ చేసుకోవాలి అని. ఇంకా చెక్ చేసుకున్నాను. ఇంట్లో మామూలుగా లోకల్ బ్రాండ్ కిట్ అంటే ఆ రోజు సండే షాప్స్ లేవని చెప్పి ఎక్కడో ఉన్నది తీసుకొచ్చారు. నెగిటివ్ వచ్చింది. నేను అనుకున్నా అసలు నా లైఫ్ లో నేను 2 lines చూస్తానా లేదా అని చెప్పని అనుకున్నాను అనమాట. ఎన్నిసార్లు నాకు పీరియడ్స్ డిలే అవుతూనే ఉంటాయి కదా మ్యామ్, చూసుకున్నప్పుడల్లా నెగిటివ్ అనమాట. ఆ టైంలో అనిపించేది అసలు ఏంటిది ఇంతేనా. ఒకనొక టైంలో అయితే IVF కి IUIకి వెళ్ళిపోదా. మీరు కూడా ఒకసారి సజెస్ట్ చేశారు IUI చేయించుకుంటావా అని. కానీ ఆ ప్రొసీజర్ అంతా మన ఫిజికల్ గా చాలా ఎగ్జాస్ట్ అయిపోతాము అని చెప్పి వద్దనుకున్నాం. ఇంకా తర్వాత కోవిడ్ కి ముందు అనుకుంటా IVF కి చేయించేసుకుందామా అని చెప్పని కూడా ఒక థాట్ వచ్చింది. వద్దు మేడం, నేను నమ్ముదాము ఎట్లా అయినా కానీ, ఎన్ని ఇయర్స్ అయినా కానీ. మా రిలేటివ్స్ లో కూడా చాలా మంది చూపించుకున్నారు మ్యామ్, అందరికీ సక్సెస్ అయింది. అది ఫాస్ట్ గా అవ్వచ్చు, లేట్ గా అవ్వచ్చు, ఎలాగైనా కానీ. ఎవరు ఏంటంటే ఫిజికల్ గా ఎగ్జాస్ట్ అవ్వలేదు, నేచురల్ ప్రాసెస్ లో వచ్చేసింది. సో అది దాన్ని నమ్మే నేను అలా ఉన్నా అనమాట. అంటే అది మెంటల్లీ నేను అంత నెగటివ్ వైబ్స్ లో ఉన్నప్పుడు అలా అనిపించింది. మామూలుగా నేనేంటంటే కొంచెం సెల్ఫ్ మోటివేటర్. ఇంకా అందుకని నాకు నేనే అవన్నీ వద్దు, మనకి ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళని చూస్తున్నాము, అట్లా వద్దు అని చెప్పి నేను మెంటలీ స్ట్రాంగ్ గా అనుకునేదాన్ని. ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చాను అనమాట నెగిటివ్ అని చూసుకున్నప్పుడు. అయినా కూడా నాకు ఎందుకో నెగిటివ్ థాట్స్ అనేవి లేవు. నాకు ఎక్సైట్మెంట్ అనమాట. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, మేడమే ప్లాన్ చేస్తారు. ఓకే IUI అన్నారు, చేయించుకుందాము, దాంట్లో ఛాన్సెస్ తక్కువ అయితే ఏమవుతుంది, అయినా పర్లేదు, 1 time కాదు 2 times కాదు, మనకి మెయిన్ పిల్లలు కావాలి అని ఇంకా నేను ఫిక్స్ అయిపోయి వచ్చాను అనమాట. ఇంకా నార్మల్ యూరిన్ టెస్ట్ రాస్తారు కదా ఫస్ట్ టైం, అప్పుడు నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏమో అనుకున్నా. కానీ జస్ట్ యూరిన్ టెస్ట్ చేసి ఇచ్చేసారు. ఏంటి నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయలేదు అనుకుంటూ ఉన్నాను. ఇంకా స్కాన్ కి పెట్టినప్పుడు చూస్తే శాక్ ఉందన్నమాట. మేడం వాళ్ళే షాక్ అయిపోయారు. ఇంకా నెగిటివ్ అని వచ్చింది, తనకేమో కిట్ కూడా తీసుకొచ్చాను. నెగిటివ్ వచ్చింది కానీ శాక్ ఉందని చెప్పి అప్పటికప్పుడు బయట స్కానింగ్ కి పంపించేశారు. ఇంకా సో అక్కడి నుంచి ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి అంటే అది చాలా ఎర్లీ డిటెక్షన్ కాబట్టి
నెక్స్ట్ 1 వీక్ తర్వాత రమ్మన్నారు. అది ఇంకా టెన్షన్. మా ఫ్రెండ్స్కి ఏంటంటే వాళ్ళు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, కానీ అంటే నేనేంటంటే రెడీగా ఉన్నాను, నా బాడీ రెడీగా ఉంది, అదొక ధైర్యం అన్నమాట. మా ఫ్రెండ్స్ చెప్తారు నువ్వు జాగ్రత్తగా ఉండు, అంటే వాళ్ళకి అబార్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్ 3 months లోనే, హార్ట్ బీట్ లేక అలాగా. ఇంకా తర్వాత 8 days తర్వాత మళ్ళీ డిటెక్ట్ చేస్తే మంచిగా ఫీటస్ గ్రోత్ ఉంది, ఇక్కడ చెక్ చేస్తే హార్ట్ బీట్ ఉంది, ఇంకా అంతా బాగుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా బేబీ, ఇంకా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టాక్ టు ద బేబీ మీరు బుక్ ని సజెస్ట్ చేశారు కదా, అది తీసుకున్నాం అనమాట. తీసుకున్న తర్వాత ఇంకా నేనేంటంటే ఫస్ట్ ర్యాండమ్ గా చూస్తాను, ఫస్ట్ నుంచి చదివే అలవాటు లేదు, ర్యాండమ్ గా చూస్తాను. ఇంకా ర్యాండమ్ గా చూసినప్పుడు ఇవి ఉంటాయి కదా కాన్వర్సేషన్, అది చదివేదాన్ని అనమాట. అంటే మీరు మాట్లాడుతున్నట్టు, పేషెంట్స్ మాట్లాడుతున్నట్టు, అలా కొన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకునేదాన్ని. అంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే డాక్టర్స్ ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు, అట్లాగా తీసుకుంటూ అలా చదువుతూ ఉండేదాన్ని అనమాట. ఇంకొకటి, ఫస్ట్ ఇక్కడ మీ రూమ్ బయట వెయిట్ చేసేటప్పుడు స్టెప్స్ ఉన్నాయి కదా మ్యామ్, ఫస్ట్ డే అంటే కన్ఫర్మ్ అయినప్పుడు నేను అనుకునేది మా మదర్కి నీ ప్రాబ్లం, అసలు మెట్లు ఎక్కకూడదు, అండ్ మా హస్బెండ్కి రీసెంట్గా స్ప్రెయిన్ అయింది, తను ఎక్కువ రిస్క్ తీసుకోలేరు. ఇంకా నేను అనుకునేదాన్ని ఇంకా డెలివరీ రూమ్స్ అంటే రూమ్స్ అన్ని పైన ఉన్నాయి, ఇంకా ఎట్లాగా, ఇంకా అమ్మ గురించి ఆలోచన అనమాట. ఇంకా అప్పటి నుంచి అనుకునేదాన్ని, వీడియోస్ చూసేదాన్ని అనమాట. ఒక్క వీడియో పేరు గుర్తులేదు మ్యామ్ నాకు. చూసినప్పుడు వాళ్ళు చెప్పుకునే వాళ్ళు అనమాట, నార్మల్ డెలివరీనే అవ్వాలి, అంటే సి సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది బేబీకి. ఇప్పుడు మనకి నార్మల్ డెలివరీయే అవ్వాలి, మనము అప్పుడు వాళ్ళకి కోవిడ్ టైం అనుకుంటా, వాళ్ళ వీడియోలో మాట్లాడిన వాళ్ళు ఆ టైంలో ఇది కోవిడ్, ఆమె చెప్పుకున్నదంట ఇది కోవిడ్ సీజన్, మనం 1 day హాస్పిటల్లో ఉండాలి, ఎక్కువ రోజులు ఉండద్దు, సి సెక్షన్ అయితే ఎక్కువ రోజులు ఉండాలంట, నార్మల్ డెలివరీ అయితే నీకు ఏ ప్రాబ్లం లేకపోతే ఒక్కరోజే ఉండాలంట అని చెప్పుకున్నారనమాట. సో నేను కూడా అలానే చెప్పుకోవాలి బేబీ తోటి. అంటే ఇప్పుడు మనకి తెలియదు మ్యామ్, మీతో మాట్లాడిన ఎట్లా మీరు సజెషన్స్ ఇస్తారు, కానీ ఇట్లా లైవ్ లో వింటున్నప్పుడే కదా తెలుస్తుంది. ఇంకా తను ఏం చెప్పిందంటే సి సెక్షన్ కి ఎలాంటి ఛాన్సెస్ అంటే ఇప్పుడు పేగు వేసుకొని పుట్టడము, నెక్స్ట్ మోషన్ తీసుకోవడము, అలాంటివి కాంప్లికేషన్స్ వస్తేనే సర్జరీస్ కి ప్లాన్ చేస్తారు అని ఆమె చాలా డీటెయిల్డ్ గా మాట్లాడారనమాట. అంటే మీరు చెప్తారు మ్యామ్, మీరు చెప్పింది విన్నాను, కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయింది చెప్తున్నారు కాబట్టి ఓకే, మనం ఇవన్నీ వింటే మనకి ఇట్లా మనం బేబీతో మాట్లాడుకుంటే ఇలా ఉంటుందేమో అని చెప్పి నేను day 1 నుంచి చెప్పాను అనమాట. ఇట్లా నాకు హెల్ప్ తక్కువ ఉంటారు, అమ్మ ఏమో చేయలేరు, సి సెక్షన్ అయితే నేనే రెస్ట్ లో ఉంటే నా బేబీని ఎవరు చూసుకుంటారు, నేనే చూసుకోవాలి, మా హస్బెండ్ చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు అత్తయ్య వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు అంత ఫుల్ ప్లెజ్డ్ గా హెల్ప్ ఇవ్వలేరు, మనము వాళ్ళ మీద ఫోర్స్ చేయకూడదు. ఇంకా అందుకని నార్మల్ డెలివరీయే అవ్వాలి ఎట్లా అయినా సరే, నేను నిన్ను ప్రెషర్ ఇవ్వట్లేదు, కానీ చూసుకో, నీకు కావాల్సినవి నువ్వే అరేంజ్ చేసుకో అని చెప్పి చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ ఎర్లీ మంత్స్ లో కూడా నాకు వామిటింగ్స్ అయ్యేది, అంటే మరీ ఎక్కువ కాకపోయినా అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, దానికే నేను చాలా ఎక్కువ అనుకునేదాన్ని. మీకు చెప్తే మంచిదే అయితే అవ్వనివ్వు అని చెప్పి చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పి చెప్పేదాన్ని, అమ్మ తినలేకపోతుందమ్మా, ఏంది నీకు ఎనర్జీ ఎలా వస్తుంది, సో నువ్వు హెల్ప్ చేయాలి అని చెప్పి చెప్పేదాని అనమాట. కరెక్ట్ గా 3 months అయింది. ఇంకా ఫోర్త్ మంత్ ఫస్ట్ డే నుంచి నార్మల్, ఇంకా ఏ ప్రాబ్లం లేదు. నేను అయితే అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను. నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. నేను ఎక్సర్సైజెస్ అవి చెయ్యకపోయినా కిచెన్ లో ఎక్కువసేపు ఉంటాను. అంటే ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది బాగుంటుంది పాజిటివ్ గా అట్లా. అదే మనం సైలెంట్ గా కూర్చొని ఉంటే ఏదో ఒక థాట్స్, మనం ఏదో ఒకటి వింటుంటాం, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారు, అట్లా అస్సలు వద్దు. మనకి ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రం మనం చేసుకోవడమే కరెక్ట్. ఏదో ప్రెగ్నెన్సీ టైంలో మనము రాణిలాగా కూర్చొని ఎంజాయ్ చేయాలి అన్న ఇది అస్సలు ఉంచుకోకూడదు అనమాట. వీలైనంత వరకు మనం ఎంత పని చేస్తే మన బేబీకి కూడా అంత హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, బేబీకి అంటే మీరు బేబీతో మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్తూ ఉండాలి మంచిగా పాజిటివ్గా అని చెప్పేవాళ్ళు. ఇంకొకటి, భాస్కర్ సార్ దగ్గరికి కౌన్సిలింగ్కి పంపించినప్పుడు అది ఇంకా హెల్ప్ అయింది అనమాట. సార్ అయితే ఫస్ట్ టైమే వచ్చిన వెంటనే వివేకానంద్ ఆటోబయోగ్రఫీ బుక్ ఇచ్చి
ఫస్ట్ పేజ్ లో లాస్ట్ పారాగ్రాఫ్ చదివిపించా. అంటే అడిగేవాళ్ళు, నువ్వు బేబీతో ఏం మాట్లాడుతున్నావు అని. సార్ ఇట్లా యాక్టివ్గా, హెల్తీగా, ఇంటెలిజెంట్గా, ఇంకా అన్ని అడ్జెక్టివ్స్ చెప్తూ వస్తున్నాను అనమాట. అట్లా కాదు, నువ్వు బేబీ ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగారు. ఏమో అంటే మనం ప్రెషర్ ఇవ్వకూడదు కదండి సార్, ఇట్లా వాళ్ళు ఏది అవ్వాలనుకుంటారో అదే అవుతారు అని అన్నాను అనమాట. నీకు ఛాన్స్ ఉంటే నువ్వేం చెప్తావు అని అన్నారు. నాకు అప్పుడు కూడా ఏం రాలేదు చెప్పడానికి. సరే బుక్ ఇచ్చి ఇది నీకు తెలుగు వచ్చా అని చెప్పి అడిగి చదువు అని చెప్పి చెప్పారనమాట. దాంట్లో ఆమె డిజైన్ చేసుకుందంట. అంటే బేబీ తన ఊంలోకి రాక 2 years ముందు నుంచే తను ఆ వివేకానందుని డిజైన్ చేసిందంట. ఇట్లా నా బేబీ ఇలా ఉండాలి, సొసైటీకి ఇలా చెయ్యాలి, ఎల్డర్స్ని ఇట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళంట. అయినట్లుగానే ఆయన అందరి నోళ్లల్లో నానుతూనే ఉంటారు ఇప్పటికి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా అంటే ఆమె ఇదే. సో ఆ మదర్కి అంత పవర్ ఉంటుంది బేబీని డిజైన్ చేయడంలో. అండ్ ఇంకొకటి సార్ చెప్పింది కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే, పెరిగి పెద్దయిన తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు ఏమైనా అవ్వచ్చు, మంచి కావచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ మనం ఇచ్చే సీడ్లింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనం ఇచ్చే థాట్స్ అంటే ఇప్పుడు ఊమ్లో ఉన్నప్పుడే మనం ఏది చెప్తే అది వింటారు అంటారు. అది ఉన్నప్పుడే వాళ్ళు కొంచెం మంచిగా వస్తారు కదా. ఇప్పుడు సొసైటీలో ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళకనేది సెల్ఫ్ థాట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళే మోటివేట్ చేసుకుంటారు అని చెప్పని వాళ్ళు అనుకుంటారు అని సార్ చెప్పారనమాట. ఇంకొకటి, నేను యాక్చువల్లీ నాకు 8th month లోనే డెలివరీ అయింది, 33 to 34th week లో. నేను ఇప్పటికి ఆలోచిస్తా, అసలు నేను ఏం మిస్టేక్ చేశానబ్బా. మిస్టేక్ అని కాదు, అసలు ఎట్లా నేను అన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ వాకింగ్ ఒక్కటే అప్పుడు చేసేది, వాకింగ్ చేస్తున్నా, టాక్ టు ద బేబీ చేస్తున్నా. అంటే 37th or 40th week లో రావాలమ్మా అని చెప్తూ ఉండేదాన్ని అనమాట. బట్ స్టిల్ ఎందుకు నాకు 8th లోనే డెలివరీ అయిపోయింది, ఎందుకు అండర్ వెయిట్ బేబీ వచ్చింది అని అనుకునేదాన్ని అనమాట. రీసెంట్గా ఆలోచిస్తే యాక్చువల్లీ మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. డిసెంబర్లో షట్ డౌన్ పీరియడ్ ఉంటుంది కదా, అంటే క్రిస్మస్ ఈవ్కి ఏం వర్క్ ఉండే షట్ డౌన్ తీసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు మీటింగ్స్లో మాట్లాడుకునేటప్పుడు ఇద్దరం అనుకున్నాం, మనకి ఈ టైంలో కనుక డెలివరీ డేట్ ఉంటే ఎంత బాగుండేదో, చక్కగా మీకు హాలిడేస్ దొరికేవి, నాకు బాగుంటుంది. తర్వాత ఇప్పుడు Jan ఎండింగ్కి నాకు డెలివరీ 28th ఇచ్చారు. సో అప్పుడు మళ్ళీ అంటే లీవ్స్ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పని అనుకుంటూ ఉన్నా. మేబీ అది నేను స్ట్రాంగ్గా అనుకున్నానేమో, అది నా బేబీ అలా తీసుకొని ఇట్లా అమ్మకి నాన్నకి కష్టం లేకుండా ఉండాలి అని చెప్పి ముందే వచ్చేసిందేమో. ప్రెగ్నెన్సీ ముందు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు భాస్కర్ సార్ అన్నారు, ఇప్పుడు ఏదైనా సబ్ కాన్షియస్ లో అనుకుంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పారనమాట, మనం స్కూటీ డ్రైవ్ చేస్తుంటాము, అది మనము రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ డ్రైవ్ చేస్తాం కానీ బ్రేక్స్, యాక్సిలరేటర్, హార్న్ అవన్నీ మనం చూసుకుంటూ ఇస్తామా, అది అంత సబ్ కాన్షియస్ లోనే ఉంటుంది అని చెప్పని. అంటే నా బేబీ అంత బాగా నా మాటలు విన్నది. అంటే నేను వీడియోస్ చూస్తుంటాను కదా, చూస్తున్నప్పుడు టాక్ టు ద బేబీ అందరూ చేశారంటారు, వాళ్ళు మాట్లాడితే కిక్స్ ఇస్తున్నారంటారు. అంటే కొన్నిసార్లు నేను పడుకున్నప్పుడు రిలాక్స్ అయినప్పుడు మాట్లాడితే బేబీ బాగా కిక్స్ ఇస్తూ ఉంటారనమాట. ఇంకా నేను అనుకునేదాన్ని, ఓకే వాళ్ళు నిల్చున్నా కిక్స్ ఇస్తారంట, మాట్లాడినా కిక్స్ ఇస్తారంట, నా బేబీ నాకు ఎందుకు కిక్ ఇవ్వట్లేదు అని అనుకునేదాన్ని. అది టోటలీ రాంగ్ అని చెప్పని తను బయటకు వచ్చిన, నాకు పాప తను బయటకు వచ్చిన తర్వాతనే నాకు అర్థమైంది అనమాట, ఓకే కిక్ ఇవ్వకపోయినా అవన్నీ బ్రెయిన్ లో పెట్టేసుకుంది అని అప్పుడు అర్థమైంది అనమాట. అంటే ఎట్లా పెయిన్స్ వచ్చింది, ఎట్లా వచ్చింది అని చెప్పేసేయండి. ఓకే, నాకు 30 అంటే యాక్చువల్లీ December 10th ట్రీట్మెంట్ చెకప్కి వచ్చాను. 14th నాకు బ్యాక్ పెయిన్స్, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు క్రామ్స్ వచ్చినట్టు వచ్చిందనమాట. నాకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను, పీరియడ్ వచ్చే ముందు అట్లా వస్తుందేమో అని. సరే అని శాంత మేడంకి కాల్ చేశాను, మ్యామ్ ఇలా నాకు పెయిన్స్ వస్తున్నాయి, ఏం చేయమంటారని. వచ్చేసాయమ్మా, అసలు ఎలాంటి పెయిన్స్ అని చూసుకోవాలి అని చెప్పని రమ్మన్నారు. అంటే అంటే 2 times, ఫస్ట్ టైం అది కాంట్రాక్షన్స్ అని నాకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చింది, ఆగింది. అమ్మకి చెప్తే ఇట్లా వేడి నొప్పులు కావచ్చేమో, నువ్వేం తిన్నావో చెక్ చేసుకో అన్నారు.
తర్వాత వెంటనే 5 minutes కల్లా మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది అని చెప్పని స్టార్ట్ అయిపోయాం. ఇంకా కిందకి మేము ఉండేది అపార్ట్మెంట్స్ లో, కింద పార్కింగ్ వచ్చి కార్లో అసలు నాకు ఎప్పుడు పెయిన్స్ వచ్చినా నేను చాలా బేర్ చేయగలను, అలాంటిది నేను తట్టుకోలేకపోయాను అనమాట. ఇంకా నేను అనుకుంటూ ఉన్నా ఏంటి ఇప్పుడే వచ్చేస్తుందా ఏంటి, ఇప్పుడు వద్దమ్మా ఇంకా టైం ఉంది కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నా. సరే ఏదైతే అది అయింది. ఇంకా మేము వచ్చేటప్పుడు అనుకున్నాం, మేమిద్దరమే అంటే నేను మా హస్బెండే వచ్చాం అనమాట. అసలు నేను అన్ని ముందే ప్లాన్ చేసి పెట్టేసుకున్నా, బేబీ క్లాత్స్ అన్ని వాష్ చేసి పెట్టి, ఇంకా తను రెడీ అయిపోయినాయి, అన్ని ప్రిపేర్ అయిపోయింది అమ్మ అని అనుకుందో ఏమో మరి. ఇంకా అన్ని వచ్చేసి ఇంకా స్టార్ట్ అయినాయి పెయిన్స్. ఇంకా హాస్పిటల్ గేట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడే నాకు ఒక సేఫ్ హెవెన్ లోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపించింది. అది ఎందుకు అనిపించిందో నాకైతే ఏం తెలీదు అసలు. ఇంకా రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఇంకా ఎప్పుడు రిలాక్స్డ్ గా ఉంటాను, పిలిచినప్పుడు పిలుస్తారులే మనకెందుకు హడావిడి అని చెప్పి. ఆ రోజు నేను కూర్చోలేకపోయాను అనమాట. ఇంకా జయలలిత మేడం, నీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టుందమ్మా, ఏంటి ఇట్లా పుష్ వచ్చినట్టు ముందు బెల్లి కూడా కాంట్రాక్ట్ అవుతుందా అన్నట్టు అడిగారనమాట. అవును నాకు తెలియట్లేదు అని చెప్తే ఇంకా వెంటనే తీసుకెళ్లి చూసారనమాట. సరే స్కాన్ ప్లాన్ చేద్దామని ప్రమీల మ్యామ్ అంటూ ఉన్నారు. ఇంకా మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు స్కాన్ చేసే టైం కూడా లేదు, ఇంకా డైరెక్ట్ ఓటీకి తీసుకెళ్లిపోయారు. నేను ఇంటి నుంచి 10:45కి స్టార్ట్ అయ్యాను ఎగ్జాక్ట్ గా. నాకు డెలివరీ అయ్యి పాప కూడా 11:30కి బయటకు వచ్చేసింది. యాక్చువల్లీ అది నాకు డెలివరీ పెయిన్స్ లాగా లేవు, జస్ట్ 2-3 అంటే ఇంజెక్షన్ ఇస్తారు కదా మ్యామ్, ఇంకా పెయిన్స్ ఎక్కువ అవ్వడానికి వస్తూ ఉన్నాయి, ఇంకా పుష్ బాగా రావడానికి ఇస్తారు కదా మీరు, దానివల్లే నాకు పెయిన్స్ అట్లా అనిపించాయేమో గానీ జస్ట్ 2-3 times చాలా ఎక్కువ అనిపించాయి. ఆ టైంలో బాబోయ్ నాకు ఒక సి సెక్షన్ చేసేయండి, ఇట్లాగే నేను బేర్ చేయలేకపోతున్నాను అనుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు స్టాఫ్ అయితే వాళ్ళు ఎంతమంది మామూలుగా ఒక్కళ్ళే అమ్మ, కానీ అందరూ అమ్మలే ఆ టైంలో, ఎందుకంటే అమ్మ నా పక్కన లేదు అప్పుడు. యాక్చువల్ లిటరల్ గా జయలలిత ఆంటీ అయితే నా చెయ్యి ఇలానే పట్టుకొని ఉన్నారు. నేనైతే ఎంత నలిపేశానో ఏమో, పాపం ఎంత నొప్పి పుట్టిందో ఏమో నాకైతే తెలియదు, అంత సపోర్ట్ చేశారనమాట. పెయిన్ వచ్చినప్పుడు పుష్ చేయి అసలు ఇలాంటి సపోర్టివ్నెస్ కాదు స్టాఫ్ అందరూ. ఇంకా ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇప్పుడు బేబీ అండర్ వెయిట్ అయినా ఓకే, చాలా యాక్టివ్ గా ఉంటుంది, అంటే ఫీడింగ్ అంటే ఇంకొకటి ల్యాబ్ లో టెస్ట్లు ఇచ్చేటప్పుడు ప్రేమలత సిస్టర్ తను చెప్పారనమాట, ఇప్పుడు చాలా మందికి ఫీడింగ్ మిల్క్ రావట్లేదు, చాలా మంది మదర్స్ కి నువ్వు టాక్ టు ద బేబీ బుక్ తీసుకున్నావు కదా, అందులో ఉంటుంది పాలు అడిక్యుయేట్ గా సఫిషియెంట్ గా వచ్చేలాగా మాట్లాడు అని చెప్పారనమాట. నేను చెప్పేదాన్నేమో కానీ అంత డీటెయిల్డ్ గా చెప్పలేదు. నేను అప్పుడు బేబీతో అప్పుడు ఇంటికి వెళ్ళాక చెప్పేదాన్ని అనమాట, అమ్మ నువ్వు వచ్చిన తర్వాత నీకు బయట ఫార్ములా మిక్స్ అయ్యేమొద్దు, అమ్మ దగ్గర నీకు కావాల్సినన్ని మిల్క్ తీసుకో అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, చాలా చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ మ్యామ్.